అందుకే నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారట. అదే కనుక నిజమైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, సింహం బయటకు వచ్చింది. ఎవరిని వదలము, 2029లో రప్పా గిట్లని చెప్పి గొడవలు చేస్తారు రోడ్డు మీదకి వచ్చి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈయనేం మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన బాధ ఏంది కదా ఇట్లని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మనం విందాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ప్రజలకి ఏం చేశారండి? మద్యం కల్తీ చేయడమా, మద్యం రేట్లు పెంచడమా, కరెంటు బిల్లు పెంచడమా, బస్ ఛార్జీలు పెంచడమా, ఇవేనా మీరు ప్రజలకు మంచి చేసింది? మీరు భలే అనుకుంటా ఉంటారండి. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో, ఇన్ని ఘోరాలు చేసిన మిమ్మల్ని ఇంకా అధికారంలో ఉంచుతారు గిట్లని చెప్పి ఎలా అనుకుంటా ఉన్నారు? చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందన్న నమ్మకంతోనే వాళ్ళందరికీ అధికారం ఇచ్చారు. మీరు అన్ని కన్నా ఘోరాలు చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి ఎల్లగొట్టేశారు. జగన్ వల్ల మంచి జరిగింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అలా అని మీరు అనుకోవడం కాదండి, ప్రజలు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది అని చెప్పి ప్రజలు అనుకోవాలి. ఎక్కడ మంచి జరిగింది చెప్పండి? చదువుకునే పిల్లలకి గంజాయి అలవాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అంటే మీరు కొట్లాటకి వెళ్ళండి, ఆ తర్వాత మేము వచ్చి చూసుకుంటాము, మీకు బీరు బిర్యానీ అన్ని ఇస్తాం గిట్లని చెప్పి చదువుకునే పిల్లలని ఆగం చేశారు. ఏం మంచి చేశారు మీరు? చదువుకునే పిల్లలకి జాబ్ నోటిఫికేషన్ ఇస్తా గిట్లని చెప్పి అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారా? ఇలా ఏం చేసారు మీరు? మళ్ళీ ప్రజలకు అన్నీ నేను మంచి చేసినా గిట్లని చెప్పి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమైనా అనిపిస్తలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఏమని? జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒక పథకాలు ఇస్తూ ఉంటుండే. ఈ నెలకి పథకాలు ఎందుకు ఇస్తుండే? అది కూడా శుక్రవారమే ఇస్తుండే. ఎందుకు? శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళాలి కదా. ఈ నెల శుక్రవారం నేను ఈ పథకం ఇస్తా ఉన్నాను గిట్లని చెప్పి ఆ నాంపల్లి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు గిట్లని చెప్పి ఆ కోర్టు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం కూడా రానిలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నెలకు ఒక పథకాలు రిలీజ్ చేస్తుండే. ఆ పథకాలు ఎందుకు రిలీజ్ చేస్తుండే? నెలకు ఒకసారి కోర్టుకి పోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అడిగే పోతాడు గిట్లని చెప్పి నెలకు ఒక పథకాలు రిలీజ్ చేస్తున్నాయి. ఆ పథకాల వల్ల కూడా జనాలందరూ సోముని పోతులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు తీసుకొని మద్యంకి బానిసయ్యి చాలా మంది ప్రాణాలు వదులుకున్నారు. సో వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలిసినా కూడా జనాలకు అందరికీ నేను మంచి చేసినాను గిట్లని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఓకే, మీ అందరికి ఇక్కడ క్లాప్ వినిపిస్తూ ఉంది కదండి. ఇక్కడ వైసీపీ అంటేనే ఫేక్ అని చెప్పి నేను ఇక్కడనే ప్రూవ్ చేస్తాను. యాక్చువల్లీ ఆ సాక్షి ఛానల్, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎడిటర్ ఎవరు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయాలి అని చెప్పి గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటా. ఇక్కడ చూడండి, అంటే ఈ వాయిస్, ఈ క్లాప్ సౌండ్ కూడా ఎడిట్ చేసి పెడతా ఉన్నారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఆ రోజున గ్రీన్ మ్యాట్లు పెట్టి జనాలు ఎక్కువ వస్తున్నారు గిటని చెప్పి ఎట్లయితే చూపించుకున్నారో ఇక్కడ కూడా అదే క్లాప్స్లో వచ్చేటట్టు ఎడిట్ చేసి పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎడిటర్ని ఫస్ట్ తీసేయండి. ఆ ఎడిటర్ కనుక మీ ఆఫీస్లో ఉంటే ఇంకా మీరు దివాలా తీసినట్టే. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్మునోడు, దమ్మునోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి లేకపోయినా కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తాను గిట్లని చెప్పి అంటా ఉన్నాడు. కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంది గిట్లని చెప్పి అనుకోవాలా, లేకుంటే ఏమీ లేదు గిట్లని చెప్పి అనుకోవాలా? అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీకి నేను వస్తాను, ప్రజల సమస్యల మీద నేను ఫైట్ చేస్తాను, నాకు మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆడికి వచ్చి గట్టిగా మాట్లాడతాను గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? మళ్ళీ పాదయాత్రను చేస్తాను, పాదయాత్రలో అందరి సమస్యలు తీసుకుంటాను గిట్లని చెప్పి. అరే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి ఏ రోజైనా పోయినావా? గ్రీన్ మ్యాట్ లేకుండా పోకపోతుండే, పట్టా లేకుండా నువ్వు బయటికి రాకపోతుండే. ఏం చేసినావు నువ్వు? జనాలకి పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేసినా గిట్లని చెప్పావు. ఆ రోజున పాదయాత్ర స్టార్ట్ చేసినావు, అమ్మ ఒక్కసారి ఛాయిస్ ఇవ్వండి, మీ బిడ్డను అనుకోండి, మీ కొడుకుని అనుకోండి, రాజన్న కొడుకుని మాట్లాడుతున్నాను, ఒక్కసారి నాకు ఛాయిస్ ఇవ్వండి, అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి చేస్తారు గిట్టని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చినాక ఒక్కసారి నా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చూసిరా మీరు? చూడలా. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మళ్ళీ ఒక 3 సంవత్సరాలు దాటితే మనం మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాము, అందరి దగ్గరికి వెళ్తాము, ప్రతి ఊర్లోకి వస్తాను గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అధికారం వెళ్ళిపోయాక ఒకలా ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంతే, మీ వైసీపీ లీడర్లు కూడా అంతే. అధికారం ఉన్నప్పుడు ఏమన్నా చేస్తారా? అధికారం పోయాక కాలు పట్టుకుంటారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి.
ఏంటండి మీరు? దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇక మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రజలు మిమ్మల్ని ఓటేయరు, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని 15 సంవత్సరాల కిందికి నెట్టేసారు మీరు. అందుకోసం జనాలు అరే రాజన్న బిడ్డే, ఓకే రాజన్న బిడ్డకి ఒకసారి ఛాయిస్ ఇచ్చినాము, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గట్టిగానే పెట్టిండు, ఇంకా ఈసారి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మనకి ఈసారి కూడా పెద్దగానే పెడతాడు గిట్టని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సో మీరు పాదయాత్ర చేసి ఆగిట్టని చెప్పంటా ఉన్నారు కదా. పాదయాత్ర చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సీఎం కాలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కవేళ పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎం అవ్వాలి గిట్లని చెప్పనుకుంటే మీ చెల్లి షర్మిల గారు ఫస్ట్ సీఎం అవ్వాలా. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే పాదయాత్ర చేసిరు, పాపం మీ షర్మిల చెల్లి ఆంధ్ర కాదు తెలంగాణలో కూడా పాదయాత్ర చేసిరు మీరు జైల్లో ఉన్నప్పుడు. సో పాదయాత్ర చేసిన వాళ్ళే సీఎం కావాలి గిట్లని చెప్పనుకుంటే మీ చెల్లి గారు ఉన్న షర్మిల గారే ఫస్ట్ సీఎం కావాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర ఏదైతే చేస్తా గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారో ఆ పాదయాత్ర అనేది పోస్ట్ పోన్ చేసి ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మీ దమ్ము ఏంటో చూపించండి. ఆ తర్వాత మీరు పాదయాత్ర చేస్తారా, ఆ జనాలకు పోతారా, జనాల ఇంట్లో పంటారా, జనాలతోనే తింటారా గిట్లని చెప్పి ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా లేకుంటే పాదయాత్ర చేయాలో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.